అందరికీ నమస్కారం అండి. రాజేంద్ర ప్రసాద్ ఆ హీరోయిన్ మాయలో పడి సర్వం అర్పించుకున్నారట. అప్పట్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నట కిరీటిగా టాలీవుడ్లో పేరు తెచ్చుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్ కామెడీ కింగ్గా ఆయన టాలీవుడ్ని ఏరిన దశ ఒకటి ఉంది. అన్నగారు పెద్ద ఎన్టీఆర్ నటనా స్ఫూర్తితో ఆయన సలహాతో ఓ కామెడీ హీరోగా ఇండస్ట్రీని ఏలడం అంటే అంత ఈజీ కాదు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి కమర్షియల్ హీరోలు ఉన్న రాజేంద్ర ప్రసాద్కి ఓ ప్రత్యేక స్థానం దక్కిందంటే దానికి ఆయన ఎంచుకున్న సినిమాలే. కామెడీని నమ్ముకుని సినిమా చేయడం అంటే కత్తి మీద స్వాము. మహా అయితే 5 సినిమాలు లేదంటే 10 సినిమాలు. కానీ రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన 100 సినిమాలు పైగా ఉన్నాయి. ఎర్రమందారం లాంటి ఛాలెంజింగ్ సినిమా కూడా చేసి రాజేంద్ర ప్రసాద్ మెప్పించారు. ఆనా పెళ్ళంట, లేడీస్ టైలర్, అప్పులప్పారావు, మేడం ఇవన్నీ రాజేంద్ర ప్రసాద్ కామెడీ చిత్రాలు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక ఆ నలుగురు లాంటి సందేశాత్మక చిత్రం ఆయన కెరీర్లోనే మర్చిపోలేనిది. సిన్సియారిటీ ఆయన బాగా ఫాలో అవుతారు. ఒకే ఒక్క సీన్ ఉన్న ఆ రోజు మొత్తం కేటాయించిన నటుడు ఒక్క రాజేంద్ర ప్రసాద్ కావడం విశేషం. అయితే ఈయన కెరీర్లో కూడా చిన్న చిన్న మచ్చలున్నాయి. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్గా రజనీ జంటకి మంచి పేరుంది. హీరోయిన్ రజనీ అసలు పేరు శశికౌర్ మల్హోత్రా. అసలు పేరు అయినప్పటికీ తమిళ్లో అదే పేరుతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులో మాత్రం రజనీగా పాపులర్ అయింది. అయితే రజనీకి రాజేంద్ర ప్రసాద్కి మంచి బాండింగ్ అయితే ఉంది. ఇద్దరు కొన్నాళ్ళు రిలేషన్లో కూడా ఉన్నట్టు ప్రచారం అప్పట్లో జరిగింది. రాజేంద్ర ప్రసాద్కి అప్పటికే పెళ్ళయింది. ఆ సమయంలో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉండి కూడా పరిస్థితులు అనుకూలించక ఆగిపోయారట. అయితే ఆమె అంటే ఎంతో ఇష్టమున్న రాజేంద్ర ప్రసాద్ ఆర్థికంగా చాలా ముట్ట చెప్పినట్టు టాక్ అయితే ఉంది. ఓ షోలో కూడా ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా చెప్పి తప్పించుకున్నారు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు హిట్టా ఫట్టా అన్నది తెలుసుకోవాలంటే నా ఛానల్ని సినీ ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి 2 రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే కలెక్షన్లు ఏ రోజుగా ఆ రోజు నాకు అందుతూ ఉంటాయి. ఆ సినిమా హిట్టా ఫట్టా అన్నది నాకు కరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. మాకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే నాకు సమానంగానే ఉంటారు. సినిమా కరెక్ట్గా ఎలా ఉందో అలాగే జెన్యూన్ న్యూస్ చెప్తూ ఉంటాను. మీడియాలో పెయిడ్ ఛానల్స్ ఉన్నాయి. అంటే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు కూడా కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత రాయించుకుంటూ ఉంటారు. ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అన్ని కోట్లు కలెక్ట్ చేసి చాలా బాగా కలెక్ట్ చేస్తుందని చెప్పేసి డబ్బులు ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని నా ఛానల్లో నేను ఎంకరేజ్ చేయను. నా న్యూస్ అంతా జెన్యూన్గానే ఉంటుంది. దయచేసి కొత్త వారు ఎవరో కూడా ఫిలిం ఇండస్ట్రీలో పెట్టుబడి వ్యవస్థకు అయితే మాత్రం రాబాకండి. ఇక్కడ సీనియర్లు, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. దయచేసి ఫిలిం ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు ఎవరు కూడా రాకుండా ఉండడమే నాకు తెలిసిన మటుకు మంచిది. మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ, కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. మీ సినీ ప్రపంచం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.